ఇక్కడ వేర్లకు బుడిపెల్లాగా కనిపిస్తున్నాయి చూశారు కదా. ఇది ప్రకృతి తయారు చేసుకున్న యూరియా. ఇవి రైజోబియం అనే బ్యాక్టీరియా వాతావరణం నుంచి స్థిరీకరించిన నత్రజని బుడిపలు. వీటిని ప్రత్యేకమైన నైట్రోజనస్ అనే ఎంజైమ్స్ ద్వారా అమ్మోనియాగా మార్చి మొక్కకు పోషకాలు అందేలా చేస్తుంది ఈ బ్యాక్టీరియా. ఈ రకమైన బుడిపలు మన పచ్చిరొట్ట పైర్ల ద్వారా సహజంగా భూమికి అందుతాయి. జనుము, జీలుగా, ఇతర పప్పు దినుసుల జాతి చెందిన పైర్ల ద్వారా భూమిలో నత్రజనిని పెంచుకునే అవకాశం మనకు రైజోబియం బ్యాక్టీరియా ద్వారా కలుగుతుంది. ఈ తరహా పచ్చిరొట్ట పైరులను భూమిలో కలిగి ఉండడం కంటే మల్చింగ్ లాగా భూమి ఉపరితలంపై పరవటం ఉత్తమం. మరి మనం అందుబాటులో లేదని ఉద్యమాలు చేస్తున్న యూరియాలో ఏముంటాయి? కార్బన్, నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. ఇవన్నీ సహజంగా మనమే భూమికి అందించే అవకాశం ఉన్నప్పుడు రేయింబవళ్ళు యూరియా బస్తాల కోసం వేచి చూడటం అవసరమా? 2,800 రూపాయలకు యూరియా బస్తాలు కొంటున్న ప్రభుత్వం 280 రూపాయలకు రైతులకు ఇస్తుందంటే ఎంత భారం! ప్రభుత్వాల మీద భారం అన్న విషయాన్ని పక్కన ఉంచితే మన పంట పొలాలు ఎంతగా చెడిపోతున్నాయి, అది మన ఆరోగ్యాల మీద ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయి గమనించండి. పొలం పని చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండే గ్రామాలు ఆసుపత్రుల బాట ఎందుకు పడుతున్నాయో అర్థం చేసుకోండి. సహజమైన ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి భూమిని కాపాడి మన సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత రైతుకి ఎంతైనా ఉంది.